ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టీహీల సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం చెప్తున్నాను. యెహోవా మహిమ నిత్యం ఉండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక. నేను యెహోవా యందు సంతోషించెదను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి. అవును, దేవుని మహిమ మనతో నిత్యం ఉండేలాగున ఆయన క్రియలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి, ఆయన చేసిన మేలును బట్టి దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, ఘనపరుస్తూ, ఆయనకే మహిమ ఘనత ఆరోపిస్తూ మనము స్తుతిస్తున్నప్పుడు మన జీవిత కాలమంతా దేవాది దేవునికి స్తుతి కీర్తనల ద్వారా మన జీవిత కాలం అంతా స్తుతి కీర్తనల ద్వారా ఆయన్ని స్తుతించేవారిగా, కీర్తించేవారిగా మనం ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఆయనను గూర్చిన ధ్యానము ఆయనకి ఇంపుగా ఉండును గాక. అప్పుడు మనం దేవుని యందు సంతోషిస్తాం. మనం చేసే స్తుతి, ఆరాధన, నైవేద్యము దేవునికి ఇంపుగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడల ఆయన ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుడు మహా గొప్ప దేవుడు. ఆయన యొక్క ఆశ్చర్యమైన క్రియలను, మన జీవితాల్లో జరిగిన మేలులను ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆయనకిష్టమైన వారిగా మనల్ని మారుస్తుంటాడు. కాబట్టి ఆరాధనకు వచ్చి మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరింపబడును గాక. ప్రారంభ ప్రార్థన ద్వారా ఆరాధనలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడాని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఉన్నవాడు అనువాడైన రాజా, ఇదిగో తండ్రి మా మధ్య ఉన్నవాడాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతుల మీద ఆశీండానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహా కనికరము గలవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహా ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు దేవా మా జీవితాల్లో జరిగించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. లెక్కలేనన్ని దేవా అద్భుతాలు మా జీవితాల్లో జరిపిస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను. రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి సమాధాన అధిపతి అయిన రాజాది రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ శాంతి సమాధానాలతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపా కనికర కటాక్షములను దేవా మా మీద కుమ్మరిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును దేవా మా జీవిత కాలం అంతా దేవా అయ్యా, ఇదిగో తండ్రి మా స్తుతి కీర్తనల ద్వారా అయ్యా ఇదిగో నిన్ను కీర్తిస్తున్నప్పుడు దేవా యెహోవా సన్నిధిలో మేము ఆనందించేవారిగా దేవా, నీ సన్నిధికి దేవా ఇంపుగా ఉండేవారిగా దేవా అయ్యా, నీలో దేవా నేను సంతోషపరిచేవారిగా దేవా మా జీవితాలు నీ కొరకు ఏర్పాటు చేసుకొని వచ్చున్నానయ్యా. ప్రతిరోజు సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడడానికి దేవా గగనము విడిచి దేవా మధ్యకు వస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ధన్యతకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ జాలికే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా మా ఇదిగో పరిపాట్లన్నింటినీ దేవా ముగించుకుని దేవా అయ్యా, ఇదిగో నీ సన్నిధికి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన కృపాక్షేమాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన ఇదిగో తండ్రి సర్వ సంపదలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఇదిగో తండ్రి సకల ఆశీర్వాదములతో దేవా దీవించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ కృపకే మరి ఒక్కసారి దేవా దేవాది దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ మహిమ గొప్పదై ఉన్నదయ్యా. నీ జాలి గల హృదయముతో దేవా నీ అరచేతిలో మమ్మల్ని చెక్కున్నందుకు మరి ఒక్కసారి దేవా అయ్యా, ఇదిగో నీ మహా కనికరాన్ని కటాక్షాన్ని మా మీద చూపి దేవా అయ్యా, ఇదిగో మా ఆరాధనకి ఆది నుండి అంతవరకు నోడబడవచ్చున్నాను. మొదటి వాడు కడపటి వాడైన రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. అల్ఫా ఒమేగా అన్న దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా రాఫా అన్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా షమ్మా అనడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా సిద్కెనైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి మా మధ్య ఇదిగో తండ్రి నీ ప్రసన్నత ఉంచబడొచ్చున్నాను. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా మా ఆరాధన అంతటిని దేవా నీవే దీవించి ఆశించి అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
స్తుతి ఆరాధనలో మొట్టమొదటిగా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా అని ఆరాధన చేసుకుంటూ ఆయన్ని స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా నీరే చూచుకొనును, యెహోవా నీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలిపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరలిపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే,
నీకే మహిమ ఘనతకు ఆర్ముడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడైన దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా మా స్తుతులకు పాత్రడానికి కొందాలు చెల్లిస్తున్నాను రాజాది రాజానికి మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో నేను ఆరాధిస్తున్నప్పుడు దేవా నీ ఆత్మతో నింపుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మహిమా స్వరూపుడా ఇదిగో తండ్రి మా మధ్య నీ ఆత్మ నుంచి వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలలో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మీయ ఆహారమైన మన్నాలతో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవాడా మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రతి దినము దేవా ఇదిగో నీ వాక్యముతో దేవా అయ్యా మంచి గోధుమ పంటతో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అలా నాడు ఇదిగో తండ్రి ఇజ్రాయెల్ మీద దేవా నీ మన్నాను కురిపించి దేవా వారి తృప్తులుగా దేవా పోషించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇగో ఈ దినాల్లో దేవా నీ జీవ వాక్కుతో దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవా ఇదిగో తండ్రి అయ్యా నీ జీవపు మన్నాతో దేవా అయ్యా నీ కొండ తేనెతో దేవా మమ్మల్ని తృప్తి పరుస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరచి దేవా ఆత్మీయంగా విశ్వాసంగా దేవా మమ్మల్ని ఉజ్జీవింపజేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇగో యెహోవా ఈరై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా మా జీవితాలలో దేవా ఇదిగో మాకు కొదువుగా ఉన్న వాటిని అన్నిటినీ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉన్న దేవా సంపూర్ణ సంతోషంతో దేవా వాటినన్నిటిని నింపుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా చూచుకున్న దేవుడు అయిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను మాకున్న కొరతలన్నిటినీ దేవా నువ్వు చూచి దేవా వాటి ఆశీర్వదకరంగా మారుస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను ఘనమైన రాజానికి కొందనాలు చెల్లిస్తున్నాను రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నాను దేవాది దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో మా వ్యాధుల్లో బాధల్లో కన్నీరులో అనారోగ్యాల్లో దేవా అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉండి దేవా నువ్వు స్వస్థత ఇచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా అయ్యా ఇదిగో నీ పంచ గాయాలతో దేవా మాకు ఇదిగో తండ్రి నీవు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా యెహోవా రాఫా అన్నవాడా నీవే ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా మమ్మల్ని స్వస్థత పరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను నీ బలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నీ అభివృద్ధి బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడో దేవా మమ్మల్ని ఎంతగానో దేవా నీ ప్రేమతో దేవా మమ్మల్ని దీవించి ఆశించి అభివృద్ధి పరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ నీ కృపకే వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ రెండో పాట పాడుకుందాం
దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆయన సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయనకి మనం సదాకాలం మనకు తోడుగా ఉంటున్న ఆయనతోటి మనం చెప్తాం. సదాకాలం నీతో కూడా నేను జీవిస్తానయ్యా. అయ్యా ఇదిగో పాపాల ఊబిలో పడిపోయిన నన్ను నీవు లేవనెత్తిన వాడవయ్యా. అయ్యా ఇదిగో నీ వాత్సల్యము, నీ కరుణ కటాక్షాలు నాపై చూపించిన నా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తున్న వాడవైనా నీకు నేను సదాకాలము నా జీవితం అంతా నీకు అర్పిస్తాను అని దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలం నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబి పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబి పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నా తోడుగా నా అండగాని నిలిచావయ్యా. ఏ తోడు లేని నా అండగా నా తోడుగాని నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యము ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యము ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలం నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.
యేసయ్యా, యేసయ్యా అని నేను పిలిచినప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి, పాపులమైన మమ్మల్ని దేవా, ఇదిగోనండి పాపాల ఊబి నుండి దేవా, అయ్యా తప్పించి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని రక్షించుకుని దేవా, నీవు విలువైన పాత్రలుగా మమ్మల్ని చేసుకున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా! దావీదు కుమారుడా యేసు కరుణించుమని దేవా! భర్తలోమి పిలిచినప్పుడు దేవా! కనికరం చూపిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దీనులము ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని దేవా! అయ్యా నువ్వెన్నుకుని దేవా! అయ్యా నీ సన్నిధి మాకిచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అబ్బా తండ్రి, దేవాది దేవా, నా ప్రభువా, నా రాజా అని పిలుచుటకు దేవా, అయ్యా ఇదిగో పాత్రులుగా దేవా, నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నవాడా, ఏర్పాటు చేసుకున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మహా ఉపకారాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ అద్భుతాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నిక లేని మమ్మల్ని దేవా, అయ్యా నీ ఏర్పాట్లో దేవా, అయ్యా నీ రాజ్యము కొరకు దేవా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా దేవా, మమ్మల్ని ఏర్పాటు చేసుకునవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పాపాల ఊబి నుండి మమ్మల్ని తప్పించి దేవా, అయ్యా నీ ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడినవాడా, అయ్యా నీ సన్నిధి మాకు ఇచ్చినవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సదాకాలము దేవా, నీతో జీవించే కృప మాకు దాయిచ్యమడొచ్చుతున్నానయ్యా. మా జీవితాంతము దేవా, దేవా ఇదిగో తండ్రి, నీ సన్నిధిని దేవా మేము కోరుకునే వారుగా, నీ మందిరపు గడపల యొద్ద దేవా మేము కనిపెట్టుకునే వారుగా దేవా, మమ్మల్ని మా సంఘాన్ని దేవా, నీ స్వరం వినపడుతున్న ప్రతి బిడ్డను దేవా, నీ కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా దేవా, ఏ తోడు లేకపోయినా ఒంటరిగా ఉన్న మమ్మల్ని దేవా, అయ్యా ఇదిగో నీ తోడుతో, నీ ప్రేమతో దేవా మాకు అండగా ఉన్నవాడా అని కొందాలు చెల్లిస్తున్నాను. మాకు కొండై ఉన్నవాడా అని కొందాలు చెల్లిస్తున్నాను. నా బలమై ఉన్నవాడా అని కొందాలు చెల్లిస్తున్నాను. నా దుర్గమై ఉన్నవాడా అని కొందాలు చెల్లిస్తున్నాను. నా శైలమై ఉన్నవాడా అని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. శ్రమలో నేను అతనికి తోడై ఉందని అంటున్నావయ్యా. అవునయ్యా, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవా, మా నిరాశ నిస్పృహలో మేము కృంగిపోతున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రిగా దేవా, అయ్యా ఇదిగో స్నేహితుడిగా దేవా, నీ హక్కున చేర్చుకొని దేవా, నీ ఓదార్పు దయచేసిన వాడా, మా కన్నీరినంతటిని తుడిచి దేవా, నేనున్నా భయపడకు, దిగులు పడకు అని దేవా మాకు ధైర్యం ఇచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యం అనే వాగ్దానంతో దేవా మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కరుణ కటాక్షాలను దేవా మా మీద చూపిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ వాత్సల్యముతో దేవా, అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, నీ కొరకు సాక్షులుగా దేవా, ఘనమైన పాత్రలుగా దేవా, అయ్యా ఇదిగో మా జీవితాల్లో దేవా, నీ ఆశ్చర్యమైన అద్భుతాల కార్యాలు చేసి, లెక్కలేని కార్యాలతో దేవా మమ్మల్ని ఆశ్రయించి అభివృద్ధి పరుస్తున్నవాడా, వర్ధలింపజేస్తున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృప గొప్పదయ్యా, నీ జాలి గొప్పదై ఉన్నదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ ప్రేమలో దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. జగత్తు పునాది వెయ్యబడక మునిపే దేవా మమ్మల్ని చూచి ఉన్న దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేము తల్లి గర్భమందు పిండముగా నిరూపింపబడక ముందే దేవా, అయ్యా ఇదిగో తండ్రి, మా గురించి నువ్వు సంకల్పించిన దేవా, అయ్యా మా కొరకు ఏర్పాటు చేసిన వాటితో బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, అయ్యా ఇదిగో నీ ఆలోచనలు అతి గంభీరములై ఉన్నవయ్యా. నీ కృపకే వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నేను స్తుతిస్తూ ఆరాధిస్తుడుగా దేవా మా స్తుతి నైవేద్యం నీ సన్నిధికి ధూపములో చేర్చుకునే వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఆత్మస్వరూపుడా ఇదిగో మా మధ్య ఉన్నందుకు మరి ఒక్కసారి నీకే దేవాది దేవా, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా, దేవ ఇదిగో తండ్రి వాక్యంలోకి వెళుతుండగా దేవా నీ సహాయం దాచ్యమడొచ్చున్నాను. నీ కృపతో దేవా నన్ను బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో విత్తువాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలమైన ఇదిగో తండ్రి విత్తనాలు విత్తబడొచ్చున్నాను. శ్రేష్టమైన విత్తనాలు విత్తుతుండగా దేవా, అయ్యా మంచి నేలను పంట పండడానికి కృప చూపించి అడుగుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఆ పంటంతా బహుగా ఫలించమనొచ్చున్నానయ్యా. అయ్యా నీ కృప కొరకు దేవా, నీ రక్షణ కొరకు దేవా, నీ రాజ్యం కొరకు దేవా ఆ పంటను సిద్ధపరచబడొచ్చున్నానయ్యా. రాజాది రాజా విరిచిన ప్రతి ఒక్క హృదయాల్లో దేవా, వారి తలంపుల్లో ఆలోచనలో దేవా నీ నెమ్మది శాంతి సమాధానం దాయిచ్యమడొచ్చున్నావు. నువ్వు మాట్లాడితే దేవా ఆదరణ కలుగుతాదయ్యా. నీ వాక్యమే మాకు ఆధారమయ్యా. నీ వాక్యమే మాకు శక్తినిచ్చుదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ జీవ స్వరంతో దేవా మాతో మాట్లాడమడుచున్నావు.
అయ్యా నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరచడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో నీ కొరకు ఘనమైన పాత్రగా, బలమైన పాత్రగా దేవా నీ కొరకు నన్ను నిలబెట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇగో నా నాలుకను దేవా, నా పెదాలను దేవా నీ పరిశుద్ధాత్మతో తాకబడుచున్నానయ్యా. నీ జీవస్వరాన్ని నాలో పెట్టబడుచున్నాను. నీ వాక్కుతో నన్ను నింపి బలపరచి దేవా, నీకు దేవా అయ్యా ఇదిగో తండ్రి మహిమ తెచ్చే పాత్రగా నన్ను నీ కొరకు పరిశుద్ధాత్మతో అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఆదికాండము 9వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును అనెను. దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవుడు మనం చేరి ఉన్నాము. ఆయన ఈ రోజు మనకిస్తున్న వాగ్దానం ఆదికాండం 9వ అధ్యాయం 27వ వచనం. దేవుడిస్తున్న వాగ్దానం అప్పుడు ఆ కాలంలో యాపెతు మరి షేమును హామును దేవుడు ఆశీర్వదించడం ఎలా ఆశీర్వదించాడు అంటే మరి యాపెతునేమో దేవుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును. ఈ వాగ్దానం చూస్తున్నప్పుడు దేవుడు మరి అంతకుముందు ఏం జరిగింది, దేవుడు ఎందుకు ఇలా ఒక్కొక్కరిని దీవించాడు. యాపెతేమో విశాలపరుస్తానని, అతడేమో షేము గుడారములో నివసిస్తాడని, మరేమో కనానుని దాసుడుగా చేస్తానని ఎందుకు అన్నాడు. మరి కనాన్ను కూడా దీవించాలి కదా, కనాన్ను కూడా దీవించాలి. వాళ్ళిద్దరిని చక్కగా దీవించాడు. ఇతన్నేమో గుడారాల్లో ఉంచుతానన్నాడు, ఇతన్నేమో విశాలపరుస్తా అన్నాడు. ముగ్గురు ఒకే తండ్రికి కుమారులు. వాళ్ళెవరంటే నోవాహు కుమారులు. వీళ్ళు ముగ్గురు షేము హాము యాపెతు. వీళ్ళు ముగ్గురు నోవాహు గారి కుమారులు. దేవుని గ్రంథంలో మనం చూసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయంలో మరి చూసినప్పుడు నోవాహు దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, నిందారహితుడుగా మరి దేవునితో కూడా నడిచిన వాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ ఈ తండ్రిగా ఉన్న నోవాహు గారికి ఈ ముగ్గురు కుమారులు. మరి షేము హాము యాపెతు వీళ్ళు ముగ్గురు మరి నోవాహు గారి కుమారుడు. తండ్రి ఏమో చక్కగా దేవునితో నడిచినవాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో కలిసి ఉన్నవాడు, దేవుని సన్నిధిలో నిందారహితిగా ఉంటున్నవాడు, నీతిపరుడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా తన చుట్టూ ఉన్న జనాంగంతో కలిసిపోకుండా, తనతో ఉన్న స్నేహితులతో కలిసిపోకుండా తనంటూ ఒక ప్రత్యేకంగా తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న మరి తండ్రి అయిన నోవాహుని మనం చూస్తున్నాం. వీరు ముగ్గురిని దీవించడానికి కారణం ఏంటి అనేది మనం కొంచెం ముందు టాపిక్ లోకి వెళ్ళి మనం అక్కడి నుంచి వద్దాం. మరి తండ్రి ఎంతో చక్కగా మరి తను దేవునితో కలిసి ఉంటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. అంటే దేవుని యొక్క మాటలు గాయకుంటున్నాడు, నిందారహితుడుగా ఉంటున్నాడు, మరి నీతిపరుడుగా ఉంటూ అక్కడ జరుగుతున్న పాపంలోకి గాని దేనికి కానీ తను వెళ్ళకుండా దేవుని కంచి తన చుట్టూ వేసుకొని దేవుని సన్నిధిలో జీవిస్తున్నాడు. అక్కడ చాలా భయంకరమైన మరి అక్కడ జరుగుతూ ఉంటుంది. దేవునికి కోపము తెచ్చేటంత పాపం జరుగుతూ ఉంటుంది. దేవుడికి కోపం వచ్చి జలప్రళయం తెచ్చేటంత మరి అక్కడ పాపం జరుగుతుంటే అందులోకి ఈ నోవాహు గారు తన కుటుంబాన్ని అందులోకి వెళ్ళనివ్వకుండా తన కుటుంబాన్ని అంతటినీ చక్కగా భద్రపరుచుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో నడిపించుకుంటున్నాడు. మనము కూడా కుటుంబస్తులుగా ఉంటున్నాం. మనము కూడా మన కుటుంబానికి యజమానుగా ఉంటున్న వాళ్ళు, తండ్రిగా ఉంటున్న వాళ్ళు, తల్లిగా ఉంటున్న వారు మనము నోవాహు గారి గురించి ఆలోచించాలి. మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాం. స్నేహితులు అల్లరి చేస్తుంటే వాళ్ళతో పాటు ఆ ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి మేము కూడా వెళతాం. వాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తాము అని అంటున్నప్పుడు మనం ఆలోచించాలి.
వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళెక్కడికి వెళుతున్నారు? ఎలా ఉంటున్నారు? అనేది మనం చూస్తూ ఉండాలి. ఇక్కడ నోవాహు గారు తను తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అని ఎందుకంటున్నానంటే, ఎందుకంటే అక్కడ చూసినప్పుడు నోవాహు వంశావళి ఇదే. 6 అధ్యాయం ఆదికాండము 6 అధ్యాయం 9 వచనంలో అంటున్నాడు. 8 వచనం చూస్తే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయనంటున్నాడు. దేవునితో నడుస్తున్నప్పుడు ఎలా నడుస్తుడంటాం? నోవాహు నీతిపరుడుగా తన తరములో నిందారహితుడుగా ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతను కుమారులను కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయుండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. సో, అలా చూస్తున్నప్పుడు కాబట్టి దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని దేవుడు మరి మాట్లాడుతున్నాడు. నోవాహుతోటే కాదు అక్కడున్న తన కుటుంబంతో ఉన్న మరి షేము, హాము, యాపేతులతో కూడా అంటే కుమారులు కూడా దేవుని సన్నిధిలో తండ్రితో పాటు నడుస్తున్నారు. మనము ఎలా నడుస్తున్నాం? తల్లిదండ్రులుగా ఉంటున్నాం మనం. ఎలా ఉంటున్నాం? మనం పరీక్షించుకోవాలి. మనం నడిచిన పద్ధతిలోనే, మనము వెళ్ళిన దారిలోనే మన కుమారులు, కుమార్తెలు కూడా నడుస్తారు. మన మాటలు, మన చేతలు, మనం చేసే పనుల్ని మరి చేస్తుంటారు. మరి అంటారు కదా! అచ్చం తండ్రి పోలికగా ఉన్నావు, లేదంటే అమ్మ పోలికగానే ఉన్నావు అని. అంటే దేన్ని బట్టి చెప్తారు? మొహంలో రూపురేఖలు బట్టి కాదు. మనము చేసే పనులు బట్టి, మనం చేసే పనులు బట్టి పిల్లల యొక్క దాన్ని కూడా వారు లెక్క చెప్పుతూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు చూసి మనల్ని ఇదిగో అచ్చం మీ అమ్మలాగే చేస్తున్నావే, అచ్చం మీ నాన్నగారిలాగే ప్రవర్తిస్తున్నావే అని మాటలు అంటున్నారంటే, మనము వాళ్ళకొక మాదిరిగా ఉంటాం. తల్లిదండ్రులుగా ఉంటున్నాం మనం. మనం ఒక పెద్ద స్థానంలో అత్యధికమైన దేవుడిచ్చిన మరి అనుగ్రహం వలన తల్లిదండ్రులుగా మారిన మనం, దేవుడు మన బిడ్డల్ని జాగ్రత్తగా నడిపించుకొని రావాలి. మనము మాట్లాడే మాటలు, మనం ప్రవర్తించే ప్రతి తీరు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఓహ్! మా తల్లి ఇలా ప్రవర్తించింది కాబట్టి నేను ఇలాగే చేయాలి. మా నాన్నగారు ఇలాగే చేశారు కాబట్టి నేను ఇలాగే చేయాలి అని మనం ఆళ్ళ ఆలోచనలోకి అవి చొచ్చుకుంటాయి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి, దేవునితో నడుస్తూ ఉంటామో, వాళ్ళని కూడా దేవుని సన్నిధికి రప్పిస్తూ ఉంటాము. వాళ్ళకి దేవుడి మాటలు వినిపిస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో మనం నడుస్తూ వారి చేయి పట్టుకొని మనం నడిపించినప్పుడు వారు కూడా దీవెన ఆశీర్వాదాలు పొందుతారు. అప్పుడు నిజంగానే అచ్చం మీ నాన్న చేసిన ప్రార్థనలాగే నువ్వు చేస్తున్నావే, మీ అమ్మ చేసినట్లు మోకాళ్ళ ప్రార్థనే చేస్తున్నావే, అచ్చం మీ అమ్మగారు చదివినట్లు వాక్యం చదువుతున్నావే, చక్కగా మీ నాన్నగారు చేసినట్లు స్తుతి ఆరాధన చేస్తున్నావే, ఆ దేవుని నువ్వు ఎంతగా ఆరాధిస్తున్నావు అని అంటారు. నిజంగానే మనం వారి చెయ్యి పట్టుకొని నడిపించక్కర్లేదు. మనము చేసే పనుల ద్వారా, మనము చూపే మనం చెప్పే మాటల ద్వారా మనం ఎలా నడిస్తే అదే దారిలో మన పిల్లలు నడుస్తారు. వాళ్ళు చేయి పట్టుకోక్కర్లేదు. నువ్వు నడిచి చూపించు దేవునితో. వాళ్ళు ఆటోమేటిక్‌గా దేవునిలో నడుస్తారు. ఎందుకంటున్నానంటే ఇక్కడ మనకిచ్చిన వాగ్దానం చూసినప్పుడు యాపేతు దేవుడు యాపేతును విశాలపరచెను. అతడు షేము గుడారంలో నివసించును. అతనికి కనాను దాసుడగును అంటున్నాడు. ఇక్కడ ఎందుకు తండ్రి చేసిన పనుల వల్లనే, నోవాహు గారు చేసిన పనుల వల్లనే తన ముగ్గురు కుమారులని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒకరిని విశాలపరుస్తున్నాడు. ఒకరేమో ఘనత పొందుకున్నారు. ఇంకొకరేమో దాసుడుగా మారుతున్నారు. మనము చేసే పనులను బట్టి మన కుమారులు, కుమార్తెలు కూడా వారు ఆశీర్వదింపబడతారు. నువ్వెప్పుడైతే దేవునితో నడుస్తున్నావో, నిందారహితుడిగా ఉంటున్నావో, దేవుని పని చేస్తున్నావో, దేవుని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావో, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, ఈ లోకం వైపు పరిగెడుతున్నావా? లేదంటే నా తల్లి, నా తండ్రి దేవుని దగ్గరికి వెళ్తున్నారా? అది కూడా వాళ్ళు గమనిస్తారు. మనుషుల మీద ఆధారపడుతున్నారా? దేవుని మీద ఆధారపడుతున్నారా? అన్ని విషయాలను వాళ్ళు వాళ్ళు చాలా గుండు సూదంతా దానితో దీక్ష దుక్షణతో ప్రతిదాన్ని పరిశీలిస్తారు. మనము చేసే పనుల్ని వాళ్ళు చేస్తారు. మనం మాట్లాడే మాటలే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి
కాబట్టి వాళ్ళని మనము దేవుని సన్నిధికి చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉండాలి. ఇక్కడ నోవాహు చేస్తున్నాడు. తనే నిందారహితుడుగా ఉంటున్నాడు. దేవునితో నడుస్తున్నాడు. అందుకోసమే దేవుడు ఏం చేస్తుండంటే, ఈ భూలోకం అంతా పాడైపోయింది. ఈ భూలోకం మీదకి నాశనం వస్తుంది కాబట్టి, నువ్వు ఒక చక్కటి ఓడ తయారు చేసుకో. ఆ ఓడలోకి నువ్వు, నీ కుమారులు, నీ భార్యయు, నీ కోడండ్రు ఆ ఓడలో ప్రవేశించండి అని చెప్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుడి యొక్క పర్ణశాలలో ఆపత్కాలమందు ఆయన పర్ణశాలలో ఆయన దాచుతాడు. అక్కడ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, కన్నీరొస్తుంది. అక్కడ చూస్తున్నాం భూమంతా నాశనం అయిపోయిందంట. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునుండిరంట. అంతే కాకుండా భూలోకంలో చూచినప్పుడు అది చెడిపోయి ఉండెనంట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పాడైపోయారు. అలా పాడైపోయి ఉన్న స్థితిలో దేవుడి యొక్క ఆ పర్ణశాలలో దాచుతున్నాడు. కంచిలో దాస్తున్నాడు ఆ కుటుంబాన్ని. ఎందుకంటే వాళ్ళు తండ్రితో, దేవునితో నడిచారు. దేవుని యందు నమ్మిక ఉంచారు. దేవుని యందు విశ్వాసంతో కనిపెడుతున్నారు కాబట్టి కా ఆపత్కాల సమయమందు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆయన కొరకు ఒక ఓడ తయారు చేసుకో. చక్కటి ఓడ తయారు చేసుకో. దేవుని ఓడ తయారు చేసుకో. దేవుని మందిరాన్ని తయారు చేసుకో. నీ గృహాన్నే ఒక మందిరంగా చేసుకో. నువ్వున్న ప్రాంతమే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిగా మార్చేసుకో. నీకు ఆపద వచ్చినప్పుడు అందులో నువ్వు దాక్కుంటావు. ఎక్కడ? దేవుని సన్నిధిలో దాక్కుంటావు. ఆపత్కాల సమయంలో ఆయన సన్నిధిలో నువ్వు దాక్కుంటావు. కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, మరి ఎక్కడ ఏ పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధి నాకున్నప్పుడు నేనెందుకు భయపడవలను అని నువ్వు ఆయన సన్నిధిలో దాక్కునేటట్లు ఆయన నిన్ను దాచిపెడుతుంటాడు. ఇక్కడ ఆ కష్టం వచ్చింది, వస్తది, జలప్రళయం పంపిస్తున్నాను. భూమి చాలా పాడైపోయింది కాబట్టి, భూమినంతటిని నాశనం చేసేస్తాను కాబట్టి, ఒక చక్కటి ఓడను తయారు చేసుకో అని దేవుడు నోవాహుకి, తన కుటుంబానికి చెప్పినప్పుడు, నోవాహు దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, మరి తను చెప్పిన పని చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ నేను ఈ కుమారుల పరిస్థితి చూసినప్పుడు, లోకం వచ్చి ఆయన్ని, నోవాహు గారిని నిందిస్తుంటారు కదా! "ఏం చేస్తున్నావు నువ్వు పిచ్చోడుగా? ఎప్పుడూ చూడలేదే వర్షం పడతదా? అప్పటి వరకు వర్షం పడలేదు. ఆ భూమి మీద ఎప్పుడు వర్షం పడలేదు. అలాంటిది వర్షం పడతదని దేవుడు చెప్పాడా? నువ్వు పిచ్చోడివి" అని అంటుంటే, మరి ఆ కుమారులు ఏం చేస్తున్నారంటే, ఆ లోకంతో కలిసిపోకుండా తండ్రికి సహాయం చేస్తున్నారు. ఎందుకంటే నీతిమంతులు మరి సామెతలు 23 అధ్యాయం 22 వచనం చూసినప్పుడు వాళ్ళేం చేస్తున్నారు? సామెతలు 22 అధ్యాయము 23 అధ్యాయము 22 వచనంలో అంటున్నారు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. ఆయన తండ్రి ఏం చెప్తున్నాడు? దేవుడు వచ్చి మరి నోవాహుతో మాట్లాడినప్పుడు, ఇదిగో ఈ భూమినంతటిని నాశనం చేసేస్తాను అని అంటే, ఆ కుమారులు చేసేస్తాను కాబట్టి ఓడ తయారు చేసుకో. నువ్వు నీ కుటుంబాన్నంతా రక్షించుకోవడానికి ఒక చక్కటి ఓడ తయారు చేసుకో అని చెప్తే, ఆ పని చేస్తున్నప్పుడు ఆ తండ్రి మరి నోవాహు గారు చెప్పిన ఉపదేశాన్ని వారు అంగీకరించారంట. అప్పుడు నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గలవాని కనిన వాని వల్ల ఆనందమునందును. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. దేవుడు చెప్తున్నాడు మాట. నోవాహు గారు చెప్పారు. నోవాహు గారు చెప్పినప్పుడు ఆ కుమారులందరినీ కూర్చోబెట్టుకొని, కుటుంబాన్నంతా కూర్చోబెట్టుకొని, దేవుడు నాకిలా దర్శనం ఇచ్చి నాతో మాట్లాడాడు. ఇలా ఉపదేశించాడు. నేను భూమి మీదకి జలప్రళయం తెప్పిస్తున్నాను. భూమంతా పాడైపోయింది, నాశనం అయిపోయింది కాబట్టి, భూమి మీద నేను జలప్రళయం తెచ్చి మరి అన్నిటిని చంపేసి మళ్ళీ పరిశుద్ధపరుస్తాను కాబట్టి, నన్ను ఓడ తయారు చేసుకోమన్నాడు. ఇలా చితిసారక మానుతో, ఇన్ని కొలతలతో, ఇంత ప్రకారంగా ఇలా అరలపెట్టి నన్ను చేయమని దేవుడు నాకు ఉపదేశం చేశాడు అని తన కుమారులకి, తన కుటుంబానికి చెప్పినప్పుడు, ఆ కుమారులు తన తండ్రి మాట విన్నారు. ఎందుకంటే తండ్రికి వాళ్ళు సహాయం చేసినట్లు మనం చూస్తుంటాం. నీతిమంతునికి
తండ్రికి అధిక సంతోషం కలుగుతాది. ఇక్కడ నీతిమంతుడిగా ఉంటున్న మరి నోవహు గారికి కుమారుల విషయంలో అధిక సంతోషం కలుగుతాది. ఎందుకంటే తన మాటను ఒప్పుకున్నారు. తనకి సాయం చేయడానికొచ్చారు. తన మాటను నిర్లక్ష్యం చేయలేదు. తండ్రి మాట నిర్లక్ష్యం చేయకుండా నోవహు గారికి తన ముగ్గురు కుమారులు కూడా సంతో సంతోషంతో సంతోషంతో వాళ్ళు హెల్ప్ చేశారు. ఈ లోకంతో కలిసిపోలేదు. లోకమొచ్చి వాళ్ళ తండ్రిని వెర్రివాడుగా, మరి పిచ్చోడుగా చూస్తున్నా సరే, వాళ్ళు తన తండ్రికే హెల్ప్ చేశారు. అందుకే జ్ఞానం గలవానిని కనినవాడు వాని వలన ఆనందం నొందునంట. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను అంటున్నారు. ఎప్పుడైతే మనము వాళ్ళకి మంచి మంచి ఉపదేశాలు చేస్తుంటామో, వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళ జీవితాలను చక్కబరుస్తూ ఉంటామో, వాళ్ళేం చేస్తారంటే, మనం తల్లిదండ్రులుగా ఉన్న మనల్ని కూడా వాళ్ళు సంతోషపరుస్తారు. ఆయనెప్పుడు ఎల్లప్పుడూ నోవహు గారి అక్కడ నిందారహితుడిగా, నీతిపరుడుగా, దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు గాబట్టి, ఆ కుమారులు ముగ్గురు తండ్రి నడుస్తున్న దారిలోనే వాళ్ళు నడిచారు. తన తండ్రికి ఏదైతే ఉపదేశము దేవుడు చేశాడో, ఆ ఉపదేశాన్ని వీళ్ళు అంగీకరించి, మరి తండ్రికి సహాయకులుగా ఉంటున్నారు. అంతే కాకుండా వాళ్ళు ఆ దేవుడు తండ్రికి చేసిన నిబంధన ప్రకారము వారు ఆ ఓడలోకి ప్రవేశించారు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ జలప్రళయం వచ్చినప్పుడు మరి అందులోకి చక్కగా తన తండ్రితో పాటు వెళ్ళి ఆ ఓడలో వాళ్ళు ఆశ్రయం పొందుకున్నారు. అవును, మనకు కష్టం వచ్చినప్పుడు మన మీదకి ఎంతో భయంకరమైన ఆపద వచ్చినప్పుడు మనకు ఆశ్రయదుర్గమైన దేవాది దేవుడే మనకు ఆశ్రయదుర్గం. ఆయన సన్నిధే మనకు ఆశ్రయదుర్గం. చక్కగా ఆయన తన కుమారులతో నోవాహు తన కుమారులతో, కోడళ్ళతో, తన భార్యతో కలిసి ఆ ఓడలో ఆయన చాటున దాగున్నాడు. మహోన్నతి నీడను విశ్రమించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అన్నాడు. ఆయన నీడలో, ఆ దేవాది దేవుని నీడలో, ఆ మహోన్నతి నీడలో మనం ఆశ్రయ దుర్గముగా చేసుకున్నప్పుడు ఆయన మనకు విశ్రాంతి దయచేస్తాడు. అటువంటి విధంగా ఆ కుటుంబము, నోవాహు గారి కుటుంబము మరి తన కుమారుల్ని పెంచుకుంటూ దేవుని మార్గంలో నడిపించుకొస్తున్నాడు. దేవుడు మరి 150 రోజులు చక్కగా మరి వర్షం పైనుంచి ఆకాశం నుండి వర్షం పడుతూనే ఉంది. జలధారలు మరి ఓపెన్ చేయబడ్డాయి. ఆకాశం నుంచి ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు నీళ్ల మీద నడిచెను ఆ ఓడ అంట. అటువంటి ఓడ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆకాశ తూములు విప్పబడెను. మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవ విడబడెను. 40 పగలు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిపించెను. దేవుడు ఇలాగ 150 దినముల వరకు భూమి మీద ప్రచండంగా ప్రబలిందంట ఈ వర్షం. అంత భయంకరమైన వర్షం. ఆకాశ తూములు విప్పబడ్డాయంట. మరి జలధారలు ఆకాశం నుండి కంటిన్యూగా 150 రోజులు, 40 రోజులు, 40 దినాలు అటే పనిగా పగలు రాత్రి లేకుండా ప్రచండంగా కురిసిందంట. అంతేకాకుండా 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలాయి అంటున్నాడు దేవుడు. వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో కూడా మనం ఊహించలేని మరి ఆపత్తు వచ్చేస్తుంటది, కష్టం వచ్చేస్తుంటది. ఆ సమయంలో మనము దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. ప్రచండముగా, భయంకరంగా మనం తట్టుకోలేనంత శ్రమలు వచ్చేస్తుంటాయి. మనం యోబును చూసినప్పుడు యోబుకి ఒక్క రోజులోనే ఈ శ్రమలన్నీ వచ్చేసాయి. ఒక్కసారి ఎంతో ఆస్తిపరుడు, ధనవంతుడు అయిన యోబు ఒక్కసారి ఏమీ లేనివాడిగా, బూడిదలో కూర్చున్నవాడిగా మారిపోయాడు. స్థితి మారిపోతది. పరిస్థితి మారిపోతూ ఉంటాయి. ఆ కష్టాన్ని చూసి మనం భయపడకూడదు. యోబు ఎలా అయితే దేవుణ్ణి ఆశ్రయించాడో అటువంటి విధంగానే మనము దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. మరి చెప్పాడు దేవుడు ముందుగానే నోవాహుకి హెచ్చరించేశాడు. ఇగో నేను భూమి మీదకి చక్కటి జలప్రళయాన్ని పంపించేస్తున్నాను. అది చాలా భయంకరమైన జలప్రళయం. మహా అగాధ తూములు విప్పబడతాయి. జలరాశులు విప్పబడతాయి. అవన్నీ చాలా భయంకరంగా ఉంటది కాబట్టి నువ్వు ఇదిగో నేను చెప్పుతున్న మార్గంలో నడు. ఇలా చెయ్యు అని దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క మాట ఆ కుటుంబం విన్నది. తండ్రి ఏం చేయడం వల్ల, దేవునితో నడవడం వల్ల, నోవాహు గారు తండ్రిగా ఉంటున్నప్పుడు, ఆ కుటుంబానికి పెద్దగా ఉంటున్నప్పుడు
దేవునితో నడిచాడు. దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉంటున్నాడు. నీతిపరుడుగా ఉంటున్నప్పుడు ఆ ఇంటి యజమాని ఏం చేస్తే ఆ కుటుంబం అంతా అదే చేస్తది. మనము కూడా మన కుటుంబాన్ని దేవుని సన్నిధి వైపు నడిపిస్తూ ఉండాలి. దేవునితో మనం నడుస్తూ ఉండాలి. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నన్ను మన కుటుంబాలన్నిటిని దేవుడు ఆశీర్వకరంగా మారుస్తాడు. మరి దేవాది దేవుడు ఎంచక్కా ఆ వర్షం కురిసిన తర్వాత, ఆ వర్షం తర్వాత వాళ్ళని మళ్ళీ నేల మీదకి వస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ దేవుని సన్నిధి దగ్గరికి బయటకొచ్చినప్పుడు, ఆ ఓడ నుండి బయటకొచ్చిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే చక్కగా దేవునికి బలి అర్పిస్తారు. యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను, పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులకును సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత కాలము వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములు, రాత్రి మగలు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఎప్పుడైతే దేవుడు వర్షాన్ని ఆపాడో, ఆ తర్వాత ఆరిన భూమి మీద వచ్చిన తర్వాత ఆరారాతు పర్వతం మీద ఆ ఓడ ఆగిన తర్వాత ఈ కుటుంబం అంతా బయటకొచ్చింది. నోవాహు గారి కుటుంబం తన కుమారులతో, కోడళ్ళతోటి, భార్యతోటి బయటకు వచ్చి దేవుణ్ణి మళ్ళీ స్తుతిస్తున్నారు. దేవునికి బలిపీఠం ఏర్పాటు చేస్తున్నారు. దేవుని ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు చక్కగా వారి దగ్గరున్న మంచి మరి పశువులను, పక్షులను, పవిత్రమైన వాటిని తీసుకొని వచ్చి దేవునికి అర్పించినప్పుడు చక్కగా ఆ సువాసన ఆఘ్రానించి మళ్ళీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దీన్ని మరి ఒక్కసారి ఇంకా నేనెప్పుడు ఈ ఈ భూమి నిలిచున్నంత కాలం నేనసలు ఇంకా ఎప్పుడు ఇలా చేయను అని దేవుడు అనుకుంటున్నాడంట. ఆయన హృదయంలో అనుకుంటున్నాడంట. నీవు ఎప్పుడైనా వస్తే వాటికి వేసవికాలం, శీతోష్ణ కాలం, వర్షాకాలం అనే గుర్తులు పెడుతున్నాను అని ఆ దేవుని హృదయంతో అనుకుంటున్నాడు. అవును. మనకు నిజంగానే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఉపవాస ప్రార్థనల ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా దేవుణ్ణి విడనాడకుండా గట్టిగా పట్టుకొని ఆయన పాదాల చెంత చేరుతాం. మరి ఆ కష్టం తీరిపోయిన తర్వాత మనం కోరుకున్న వాటిని మనం పొందుకున్నాక మళ్ళీ మనం చేయాల్సిన పనేంటంటే దేవుని సన్నిధిలో పవిత్రముగా ఉన్న మన హృదయాలను, మన దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుణ్ణి మన పవిత్రమైన పెదాలతోటి, హృదయాలతోటి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని ఆరాధించాలి. దేవుని ఘనపరచాలి. దేవుడు అప్పుడు ఆ సువాసన ఆఘ్రానించి మళ్ళీ మనల్ని కొత్తగా దేవుడు మళ్ళీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం దేవునికి ధన్యవాదాలు చెప్పేవారిగా ఉండాలి. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ ఓడలో దాగున్నారు. ఆ వర్షం వచ్చినప్పుడు, ఆ తుఫాను వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆహ్, ఆ గాలి వచ్చినప్పుడు చక్కగా దేవుని కౌగిట్లో దాక్కున్నారు. మరి దేవుడు మళ్ళీ ఆ బాధ, కష్టం తీరిపోయిన తర్వాత బయటికి రాగానే దేవునికి అర్పణలర్పిస్తున్నారు. వాళ్ళ స్తుతి అర్పణలర్పిస్తున్నారు. బలులు అర్పిస్తున్నారు. అన్ని రకాలుగా దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. మనము కూడా మన జీవితాల్లో మనం అంతవరకు చేసిన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలో మరి దేవుడు ఆలకించి మన జీవితాలలో చేసి ఆయన యొక్క నెమ్మది, శాంతి, సమాధానం మరి ఆయన యొక్క దయను మనకు అనుగ్రహించిన తర్వాత, ఆయన ఇచ్చిన మేలుతో మనం నింపబడిన తర్వాత, ఆశీర్వాదాలతో దీవించబడిన తర్వాత మళ్ళీ ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం నోవాహును చూసి నేర్చుకోవాలి. నోవాహు చక్కగా బయటకు వచ్చిన తర్వాత తన కుటుంబంతో కలిసి, ఒకడు కాదు తన కుటుంబంతో కలిసి ఆ బలులన్నీ అర్పించి దేవుణ్ణి సంతోషపరిచాడు. దేవుడెంతో చక్కగా చేసిన తర్వాత వాళ్ళ కొరకు కొన్ని కాలాలు ఏర్పాటు చేసి వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 9వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తున్నప్పుడు, ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు, మరియు దేవుడు నోవాహును, అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏం చెప్తున్నాడు?
మొన్నటి వరకు కొంతకాలం వరకు ఆయన తండ్రితో మాట్లాడేవాడు. నిందారహితుడిగా, నీతిపరుడుగా, దేవునితో నడిచిన నోవాహుతో మాట్లాడేవాడు. ఇప్పుడేం చేస్తున్నాడంటే అతని కుమారులతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నోవాహును, అతని కుమారులను ఆశీర్వదించి ఏం చెప్తున్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని దేవుడు తన కుమారులతో కూడా మాట్లాడుతున్నాడు. అవును, దేవుని సన్నిధిలో మన కుమారులు, కుమార్తెల్ని నడిపించినప్పుడు వారితో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు వారితో కూడా గొప్ప కార్యాలు చేసేవారుగా, దేవునికి ఇష్టమైన పాత్రలుగా వారిని ఏర్పాటు చేసుకుంటాడు. అవును, మనం నడిచే మార్గమే వాళ్ళకి బాటవుతది. మరి నువ్వెటు నడుస్తున్నావు? దేవుని మార్గంలో నడుస్తున్నావా? దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిపిస్తున్నావా? లేదా ఈ లోకపు మార్గంలో నడుస్తున్నావా? ప్రతి దానిని మన మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి దేవుడు సన్నిధికి మనం నడిపించాలి. అప్పుడు ఆళ్ళు దేవుని యొక్క మెప్పును, మహిమను వాళ్ళు పొందుకుంటారు. విశ్వాసంలో బలపడతారు. దేవుడు అన్నాడు, అది అయిపోయిన తర్వాత వాళ్ళని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అంతవరకు నోవాహుతో మాట్లాడిన దేవుడు ఈరోజు కుమారులతో కూడా మాట్లాడుతున్నాడు. మీ ముగ్గురు చక్కగా ఫలించండి, అభివృద్ధి పొందండి, ఈ భూమిని ఆశీర్వదకరంగా మార్చండి అని దేవుడు చెప్తున్నాడు. అంతే కాకుండా 8వ వచనం చూసినప్పుడు, మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇక్కడైతే చాలా క్లియర్‌గా రాసేసాడు. నోవాహు అతని కుమారులతో. ఇంకా ఇందాకైతే అతని కుమారులను ఆశీర్వదించి అన్నాడు గానీ, ఇక్కడైతే దేవుడు నోవాహును, అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను, మీ తదనంతరము, మీ సంతానముతోను, మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి, పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చి సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుదును. నేను మీతో నిబంధన స్థిరపరచుదును అన్నాడు. దేవుడు చూసారా, మనం ఇంతవరకేమో నోవాహు చక్కగా నిందారహితుడిగా, నీతిపరుడుగా మరి ఉన్నాడు కదా! అందుకే దేవుడు నోవాహుతోటే మాట్లాడుతున్నాడు అని మనం మొదట్లో చూసాం. కానీ 9వ అధ్యాయం 9వ వచనం మొదటి వచనంలో చూసినప్పుడు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించా అన్నాడు. మరి ఆ 8వ వచనం చూస్తే నోవాహు అతని కుమారులతో అని దేవుడు క్లియర్‌గా రాసేసాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీతోని నిబంధన ఏర్పాటు చేసుకుంటున్నాను. మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు మరి మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు మాట్లాడే దేవుడు. మనతో మాట్లాడే దేవుడు మన పిల్లలతో కూడా మాట్లాడాలి. మన పిల్లల్ని, మన సంతానాన్ని, మన మన తదనంతరం ఆయన అన్నాడు కదా! నేను మీతోను, మీ తదనంతరము, మీ సంతానముతోను, మీతో కూడానున్న ప్రతి జీవితోను ఆయన నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నిబంధన జీవిత కాలమంతా నీకు, నాకు ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని మన కుమారులు, కుమార్తెలు కూడా పొందుకోవాలి. మన తదనంతరం కూడా వారి సంతానంతో కూడా వాళ్ళు దీవించబడి ఆశీర్వదింపబడాలి, విశాలపడాలి, మరి ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే తల్లిదండ్రులుగా ఉంటున్న మనం నోవాహు గారిని చూసి నేర్చుకోవాలి. మనం మన బిడ్డల్ని దేవునితో నడిపించేవారిగా ఉండాలి. నీతిపరులుగా, యథార్థవంతులుగా, నిందారహితులుగా మనం జీవిస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా నడుస్తారు. మరి అంటున్నాడు కదా! ఎఫెసీ 6 అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 1వ వచనంలో అంటారు, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి. ఏం చేయాలంట? మనము తండ్రులుగా, తల్లులుగా ఉన్న మనం పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను,
బోధలోను వారిని పెంచాలంట. ఆళ్ళని చక్కగా మనం పెంచినప్పుడు వారు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళ తండ్రి యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తారు. వాళ్ళు కూడా చక్కగా మన మాటను అంగీకరించి, మనం ఏం చేసినా ఆ శిక్షను బట్టి వాళ్ళు మారుతారు. తండ్రి శిక్షించిన కుమారుడు మరి దీవించబడతాడని సామెతల గ్రంథంలో చెప్తుంది. మరి అవును. అటువంటి విధంగా ఆళ్ళకి కష్టమైనా సరే ఆళ్ళిప్పుడు చదువుకుంటున్నారు. చదువుకుంటున్న కుమారులు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీద తిరుగు, చక్కగా ఆడుకోనిరా అంటే రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటది? భయంకరంగా ఉంటది. మంచిగా చదువుకోకపోతే వాళ్ళకి చక్కటి ఉద్యోగం రాదు, చక్కటి భవిష్యత్తు రాదు, మంచి వివాహ జీవితం జరగదు. మరి చాలా కష్టాలు పడాల్సొస్తది. అదే వాళ్ళు చిన్నప్పుడే అందుకే అంటున్నారు కదా! బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు దేవుడు. అవును. వాళ్ళకి బాల్యంగా ఉన్నప్పుడే మొక్కే వంగనిది మానే వంగదు కాబట్టి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ చెయ్యి పట్టుకొని మనం దేవుని సన్నిధికి నడిపించినప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా దేవుని యొక్క మాటకు, తండ్రి చెప్పే మాటకు వాళ్ళకి లోబడి ఉంటారు. మరి ఎప్పుడైతే వాళ్ళని ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను దేవుడి వాక్యాన్ని బోధిస్తూ, దేవుడు ఇచ్చే లేదు నువ్వు ఆడుకోవడానికి ఇప్పుడు కాదు టైము. నువ్వు చదువుకొని ఒక గంట పోయిన తర్వాత వెళ్ళు అని మనం వాళ్ళని ఒక శిక్షణ ఇస్తున్నప్పుడు, క్రమశిక్షణ పద్ధతిలో వారిని పెంచినప్పుడు, వారి జీవితాలు రేపు అభివృద్ధికరంగా ఉంటాయి. ఆశీర్వదకరంగా ఉంటాయి. ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి అని వాళ్ళకి నేర్పినప్పుడు, వాళ్ళకి రేపు వాళ్ళు ఎటువంటి విషయంలో కష్టపడకుండా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. మనం నేర్చుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు. ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచండి. వాళ్ళిప్పుడు దెబ్బ తగిలితే బాధపడితే ఏడుస్తారని మనం వాళ్ళని కొట్టకుండా ఉండకుండా, వాళ్ళని సరియైన శిక్షలో అంటే కొట్టమని కాదు. వాళ్ళని సరియైన మాటలతోటి కోపం రేపకుండా అందుకే చెప్పాడు. పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను పెంచుడి అని దేవుడిచ్చే శిక్ష ఎలా ఉంటదో భయం ఆళ్ళకి చెప్పండి. తల్లిదండ్రులను సన్మానించకపోతే తల్లిదండ్రులు సన్మానించకపోతే లోయ కాకులు పీకుతాయంట వాళ్ళ కళ్ళు. దేవుని గ్రంథంలో రాసుంది. ద్వితీయోపదేశ కాండములో రాసి ఉంటది. లోయ కాకులు పీకుతాయంట. రాళ్ళతో కొట్టి చంపేసేవారంట. ఆ రోజుల్లో తల్లిదండ్రుల మాట వినకపోతే అంత భయంకరమైన శిక్షలున్నాయి. అటువంటి శిక్షలు చెప్పాలి. కాబట్టి పెద్దల్ని గౌరవించాలని, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని, తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దల మాటలు ఆలకించాలని, వారి ఉపదేశాన్ని అంగీకరించాలని, తల్లిదండ్రులకు ఆనందాన్ని, సంతోషాన్ని పంచే కుమార్తెలుగా మీరుండాలని, వాళ్ళకి మంచి మంచి బుద్ధులు, మంచి జ్ఞానాన్ని దేవుని వాక్యము ద్వారా వాళ్ళకి మనం అందిస్తూ ఉండాలి. అలా అందించినప్పుడంట పిల్లలారా ఆళ్ళని కూడా దేవుడు చెప్తాడు. వాళ్ళనెప్పుడైతే దేవుడు మాటలు వాళ్ళలో దేవుడి సన్నిధిలో నడిపిస్తుంటామో, వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు చెప్తున్నాడు కదా! పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అంటున్నారు. మనం పెంచడంలోనే కాకుండా, వాళ్ళ దేవుని సన్నిధికెళ్ళినప్పుడు దేవుని మాటలు వింటారు గాబట్టి, వాళ్ళు వాళ్ళు దేవుని వాక్యాన్ని చదివిస్తారు గాబట్టి, వాక్యము ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. మీరెలా ఉండాలో నేర్పిస్తాడు. పిల్లలెలా ఉండాలో దేవుడే నేర్పిస్తాడు. వాక్యాన్ని చదవమని వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళు వాక్యం చదువుతున్నప్పుడు హృదయం శుద్ధి కలుగుతూ ఉంటాది. తల్లిదండ్రులకెలా ఉండాలనేది ఈ వాక్యం నేర్పుతది. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానింపంటున్నాడు. వాళ్ళకి మేలు కలగాలంటే, వాళ్ళ జీవితాల్లో దేవుడిచ్చిన సిద్ధపరిచిన మేలు వారి జీవితంలో కలగాలి అంటే, దేవుడు దాచి ఉంచిన మేలు వాళ్ళ జీవితాల్లో అనుభవించాలి అంటే, దేవుడు చెప్తున్నాడు క్లియర్‌గా చెప్తున్నాడు. నీకు మేలు కలగాలనంటే నీ తండ్రిని, తల్లిని సన్మానింపుము అంటున్నాడు. ఎవరైతే దేవుని మేలు కొరకు, దేవుడు దాచి ఉంచిన మేలు కొరకు, దేవుడు సిద్ధపరిచిన మేలు కొరకు, దేవుడు కావాలి దే దేవుడు నాకు మంచి ఉద్యోగం కావాలి, నాకు మంచి వివాహ జీవితం కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి కుటుంబం కావాలి, మంచి పిల్లలు కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేలుతో నింపబడాలని ఆశపడుతున్నారో, వాళ్ళు చేయాల్సిన పని ఒక్కటే. నీ తల్లిని, తండ్రిని సన్మానింపుము. అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుతో నీకు
మేలు కలుగుతాది. అంతే దేవుడు చెప్తున్నాడండి. దేవుడిస్తున్న వాగ్దానం మనం పొందుకోవాలంటే తల్లిదండ్రులుగా ఉన్న మనం నోవాహు గారిని చూసి నేర్చుకోవాలి. ఇదంతా బావుంది. దేవుడిని చక్కగా వాళ్ళు ఆరాధించారు. దేవుడిని సన్నిధిలో వాళ్ళ ముగ్గురు తండ్రితో పాటు నడిచారు. అంతా బావుంది. వచ్చిన తర్వాత నోవాహు మరి మరి బ బయ బయట బ్రతకాలి గాబట్టి, లోకంలో మరి బ్రతకాలి గాబట్టి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. చక్కటిగా వ్యవసాయం చేయనారంభించాడు. ఏం చేశాడు ఫస్ట్‌గా ద్రాక్ష తోట వేసుకున్నాడు. చక్కగా ద్రాక్ష తోట వేసుకొని, ఆ ద్రాక్ష ద దానితోటి చక్కగా ద్రాక్షారసం తాగి చక్కగా నిద్రపోయాడు. ఆ మత్తు వల్ల నిద్రపోయిన తర్వాత వస్త్రహీనుడిగా మారిపోయాడు. వస్త్రహీనుడిగా మారిపోయిన నోవాహు గారు ఆయన ఆ ద్రాక్ష మత్తులో ఉన్నప్పుడు ఆయనకి ఒంటి మీద తిరుగు లేకుండా పడిపోయి ఉండడాన్ని మరి చిన్న కుమారుడైన మరి హాము చూస్తాడు. రెండో కుమారుడైన హాము చూస్తాడు. హాము చూసి అక్కడ నవ్వుకొని తన త ఆహ్, దే తండ్రిని చూసి అపహాసంతోటి తన అన్నదమ్ములిద్దరికీ చెప్తాడు. షేము, యాపేతుకి చెప్తాడు. చెప్పినప్పుడు వారేం చేస్తారంటే, మరి దేవుడు యొక్క భయం కలిగిన వాళ్ళు గాబట్టి, దేవుడు మాటలు వింటున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళేం చేశారంటే, ఎనక తిరిగి చక్కగా ఎళ్లి తండ్రి యొక్క తండ్రిని చక్కగా దుప్పటితో కప్పి, వస్త్రంతో కప్పి వచ్చేస్తారు. తండ్రికి ఎప్పుడైతే మెలుకువ వస్తాదో, ఇదంతా తెలిసి మరి నోవాహు గారు తన కుమారుల యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తున్నాడు. ప్రవక్త కాబట్టి, దేవునితో నడిచిన వాడు కాబట్టి, దేవుని మాటలు కలిగిన వాడు కాబట్టి, తన కుమారుల యొక్క భవిష్యత్తుని మరి దేవుని వాక్కు ద్వారా వారిని దీవిస్తున్నాడు. ఏమనంటే మరి ఈరోజు వాక్యం అదే. దేవుడు యాపేతును విశాలపరచును. అందుకు అతడు షేము గుడారంలో నివసించును. అతనికి కనాను దాసుడగును అని ఒక ఒక స్పిరిచ్యువల్ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఒక బ్లెస్సింగ్‌ని తన కుమారుల ముగ్గురికి చేస్తున్నాడు. ఎందుకు? వారు చేసిన క్రియలను బట్టి, వారు చేసిన పనులు బట్టి ఆ తండ్రి ఆశీర్వాదం దయచేస్తున్నాడు. మరి నాకు వివాహం అయిన తర్వాత మా మా అమ్మగారు నాతో ఒకే మాట అనేది. మా నాన్నగారు, మా అమ్మగారు నన్ను ఒక్కటే ఆశీర్వదించేవారు. ఆ ఇంటి నుంచి బయటకొస్తున్నప్పుడు కామన్‌గా దీవించి, ఆశీర్వించి పంపడం ఆళ్ళకి అలవాటు గాబట్టి, నా నా తల్లి నా మీద ఆశీర్వాదం ఏం పలికిందంటే, "నువ్వేది ఏది పొందుకున్నా సరే, డబుల్ బ్లెస్సింగ్ పొందుకుంటావు. నీకు దేవుడు రెండింతలుగా నీకు ఆశీర్వాదం దయచేస్తాడు" అని నన్ను నా తల్లి దీవించి, ఆశీర్వించి పంపింది. అంటే వాళ్ళు దేవుని వాక్కును, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే, వాళ్ళు మనల్ని గమనిస్తారు. తల్లిదండ్రులుగా ఉన్న మన మనల్ని పిల్లలుగా ఉన్న మనల్ని, తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు మన పరిస్థితేంటి? మనం ఎలా పెరిగాము? మనం ఎలా జీవించాం? మన పనులను బట్టి అవన్నీ ఆ తల్లిదండ్రులుగా ఉంటున్న వారికి తెలుసు గాబట్టి, ఆ రోజు నన్ను వివాహం చేసుకొని, నా భర్తతో ఆ ఇంటి నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు నన్ను దీవించిందేంటంటే, "నువ్వు రెండింతలుగా ఆశీర్వదింప పొందుతావు. ప్రతి విషయంలో దేవుడు నీకు డబుల్ బ్లెస్సింగ్ ఇస్తాడు. ఏది చేయి పెట్టినా, ఎక్కడ నువ్వు ఆశించబడినా అక్కడ నీకు రెండింతలుగా ఆశీర్వాదం పొందుకుంటావని నన్ను వాళ్ళు దీవించి పంపారు. ఎందుకు? వాళ్ళు పిల్లలు యొక్క భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటాది. ఈరోజు తల్లిదండ్రులుగా మారిన మనం చేతుల్లో కూడా వారి భవిష్యత్తు ఉంటాది. వాళ్ళు చేసే పనులు బట్టి, వారు నడిచే మార్గాలను బట్టి వాళ్ళని మనం దీవిస్తూ ఉంటాం, ఆశీర్వదిస్తాం. మన నోటి నుండి పలికినదే దేవుడు ద్వితీయోపదేశకాండలో అంటాడు కదా! నీ నోటిలో ఆశీర్వాదం ఉంచాను, శాపాన్ని ఉంచాను. నువ్వేది కోరుకుంటావో అదే నీకు కలుగుతాది అని దేవుడు చెప్పాడు. అవును, మనం పిల్లల్ని దీవిస్తున్నప్పుడు ఆశీర్వాదమే పలకాలి. ఎప్పుడు వాళ్ళ మీద శాపాన్ని పలకూడదు. తల్లిదండ్రులుగా ఉంటున్న మనం దేవుని సన్నిధిలో, దేవునితో నడుస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యం చేత కడగబడుతున్న మనం మన పిల్లల్ని ఆశీర్కరంగానే దీవించాలి. అభివృద్ధికరంగానే దీవించాలి. వాళ్ళు ఫలించేవారుగా వాళ్ళని దీవించాలి. ఎలా అయితే మరి మరిక్కడ మరి వాళ్ళు చేసిన కార్యాల బట్టి మరి నోవాహు తన కుమారులు ముగ్గురిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అంతేకాకుండా వారి జీవితాల్లో జరగబోయే దానిని ఆయన సెలవిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. అటువంటి విధంగా మనం కూడా మన పిల్లల భవిష్యత్తుని ప్రకటించే వారిగా,
ప్రవచించేవారుగా, వారికి మంచి జీవితం ఇచ్చేవారుగా మన నోటి నుండి ఎల్లప్పుడూ ఆశీర్వాదమే రావాలి. ఇక్కడ వారి కుటుంబాన్ని దీవిస్తున్నాడు. వారు చేసిన పని తెలుసుకున్నాక, తన ద్రాక్షారసం తాగి మృతుడై మరి పడిపోయినప్పుడు, హాము చేసిన పని తెలిసినప్పుడు, మరి షేము, యాపెతులు చేసిన పని ఆయన తెలుసుకున్నప్పుడు ఒక్కొక్కరిని దీవిస్తున్నాడు. మరి షేము అనగా ఘనత. ఆ ఘనత నువ్వు పొందుకుంటావు. షేమును ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు చాలా ఘనత పొందుకుంటావు అని దేవుని సన్నిధిలో షేముని ఆశీర్వదిస్తున్నాడు. ఘనత ఎందుకొస్తాది అంటే, దేవుడు ఒక మంచి పనులు చేసినప్పుడు, మంచి కార్యాలు చేసినప్పుడు దేవునికి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకునేవారుగా ఉంటాం. ఆయన చేసిన పనేంటంటే, తండ్రిని రక్షించుకున్నాడు. తన తండ్రిని మరి తను చూడకుండా చక్కగా వస్త్రాన్నేసి కప్పి తన తండ్రికి మరి సహాయం చేశాడు గాబట్టి, ఆ మంచి కార్యాన్ని బట్టి తండ్రిని గౌరవించాడు గాబట్టి, తండ్రిని గౌరవించడమే కాకుండా మరి తండ్రి యొక్క తండ్రికి నెమ్మది దయచేశాడు గాబట్టి, తను అపహాస్యం చేయలేదు. తన తండ్రిని అపహాస్యం చేయకుండా మరి తనని గౌరవించాడు గాబట్టి, తండ్రికి విధేయత చూపించాడు గాబట్టి, మరి షేముకి దేవుడిస్తున్నది మరి తన తండ్రి ఇస్తున్న ఆశీర్వాదం అంటే ఘనత. ఘనత అనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మరి ఈ షేము యొక్క వంశావళి అబ్రాహాం గారి వంశావళి. ఎంత మంచి దేవుడండి. ఆయనకిస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, అతడు షేము గుడారంలో నివసించును అన్నాడు. ఎందుకు? యాపేతు విశాలపరచును, షేము గుడారము చాలా ఘనత కలిగిన మరి గుడారం అది. ఆ ఘనత కలిగిన గుడారం ఎలా వచ్చింది? మరి తను చేసిన మంచి కార్యాల బట్టి దేవుని మరి తండ్రిని గౌరవించాడు. తండ్రికి విధేయత చూపించాడు. తండ్రిని అపహాస్యం చేయకుండా జ్ఞానవంతుడిగా నడుచుకున్నాడు గాబట్టే మరి అక్కడ షేముకు ఘనత వచ్చి, ఆ ఘనత కలిగిన గుడారంలో యాపేతును ఉంచుతున్నాడు. యాపేతు తన సహోదరుడు. యాపేతుని ఏం చేస్తున్నాడు? విశాలపరుస్తున్నాడు. ఈ ఘనత కలిగిన ఈ షేము మరి దేవుని యొక్క వంశావళి. ఈయన దాంట్లోంచి అబ్రాహాం గారొచ్చారు. అబ్రాహాం గారు రావడమే కాకుండా మరి యేసు ప్రభుగారు కూడా ఇదే వంశావళిలో వచ్చింది. అటువంటి ఘనత నీకు నాకు కలగాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, మనం మంచి కార్యాలు చేసేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు చెప్పే మాట, తల్లిదండ్రులు చెప్పే ఉపదేశాన్ని మనం ఆలకించేవారిగా ఉండాలి. అంతే కాకుండా తల్లిదండ్రులుగా ఉంటున్న మనం, నోవాహు గారు ఎలా అయితే దేవునితో నడిచారో అలా మనం కూడా జీవిస్తూ ఆయన సన్నిధిలో మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఆశీర్వకరంగా, దీవెనగా, ఘనతగా వాళ్ళని ఏర్పాటు చేయాలి. మరి ఎలా అయితే షేము గుడారంలో నివసించును, అతడు యాపేతును విశాలపరచును అంటున్నాడు. ఈ షేము వంశావళి చూసినప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే ఆ షేము వంశావళి వస్తుంటది. అందులోంచి లాస్ట్‌న మనం చూస్తే నహోరు గారొస్తారు. నహోరు గారి దగ్గర నుంచి తెరాహు వస్తాడు. తెరాహు నుంచి అబ్రాహాము వస్తాడు. అబ్రాహాము హారానును కంటాడు. అలాగే చూసినప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఉంటది. ఈ వంశావళంతా ఉంటది. మొదటి నుంచి వస్తది. షేము దగ్గర నుంచి అంతా వస్తది. కాబట్టి ఎంత గొప్ప ఘనత ఇచ్చాడండి. దేవుని మాట ఆలకించేవాడిని, దేవుడి యొక్క సన్నిధిలో నడిచే కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. మనము కూడా మన కుటుంబాలను కట్టుకోవాలి. దేవుని సన్నిధిలో కట్టుకుంటూ ఉండాలి. యాపేతును దేవుడు ఆశ్రయించి విశాలపరిచాడు. ఎంతగానో ఆశ్రయించాడు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారు. తండ్రి ఉపదేశాన్ని వాళ్ళు అంగీకరించారు. ఆ తల్లిదండ్రులకు వాళ్ళకి మేలు కలగడానికి తల్లిదండ్రులకి వాళ్ళు సన్మానించారు. కాబట్టి మనము కూడా మన కుటుంబాలను చక్కగా కట్టుకుంటూ ఉండాలి. మనము నడుస్తూ ఉండాలి దేవునితో. మన కుటుంబాన్ని కూడా నడిపిస్తూ ఉండాలి. మన పనులను బట్టే మనకు ప్రతిఫలం కలుగుతాది. మరి కానానుని మరి దాసుడిగా చేస్తున్నారు. ఈ కనాన్ అంటే ఎవరనుకున్నారు? మరి ఇది హాము గారి మనవడు. హాము గారి కుమారుడు అంటే నోవా గారి మనవడు. ఈయన కనాను. మరి కనాను దేశం గురించి మనకు తెలుసు. మరి కనానీయులు యెరూషలేముకి దాసులుగా మారిపోయారు కదా! ఇజ్రాయెల్‌కి దాసులుగా మారిపోయారు. కాబట్టి ఆయన నోవా ప్రవచించాడు. ఆయన జరగబోయే దానిని
ప్రతి దాన్ని ప్రవచించాడు కాబట్టి ఆళ్ళిచ్చారు. ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన చేసిన పనేంటి? హాము చేసిన పని. తండ్రి ఎప్పుడైతే అక్కడ తాగి మత్తుడై పడిపోయినప్పుడు ఆయన్ని చూసి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అంటున్నాడు. అంతేగాని చూసిన వెంటనే అయ్యో! మా నాన్నగారు ఇలా పడిపోయారే! అయ్యో! ఆయనకి ఆహ్, అది మత్తులో ఉన్నాడు కదా! అని వెంటనే తీసుకెళ్ళి వస్త్రాన్ని కప్పకుండా మరి తండ్రికి తండ్రిని అపహాసించాడు. అన్నదమ్ముల దగ్గరకొచ్చి చెప్తున్నాడు తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అంటున్నారు. అక్కడికొచ్చి నవ్వుతూ చెప్తున్నప్పుడు ఆ బాధతో ఆళ్ళిద్దరెళ్లి తండ్రిని సన్మానించారు. తండ్రికి గౌరవం ఇచ్చారు. తండ్రికి విధేయత చూపిచ్చారు. ఇక్కడ హాము మరి తన తండ్రిని ఈ మరి ఆ వస్త్రాన్ని కప్పకుండా వచ్చి బయటకొచ్చి మరి ఇలా పడిపోయాడని నవ్వుతూ చెప్తున్నప్పుడు ఆ దేవుడు శపిస్తున్నాడు. అవును, మనము తల్లిదండ్రులకు ఎలా ఉంటున్నాం? మనం తల్లిదండ్రుల నుంచి శాపాన్ని పొందుకుంటున్నామా? ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామా? ఎలా ఉంటున్నాం? మన కడుపు నుండి పుట్టిన బిడ్డలే ఉంటారు. మనం చేతికున్న 5 వేళ్ళు ఒకలాగే ఉండవు. కాబట్టి మనకు పుట్టిన కుమారులు ఒకలాగే ఉంటారు. కుమార్తెలు ఒకలాగే ఉంటారు అని అనుకోవద్దు. కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలి. ఒకరికి ఒకరు ఒకరి యందు ఒకరు ప్రేమ పుట్టించాలి. దేవుని యందు భయభక్తులు పెట్టాలి. దేవుని యందు శ్రద్ధ పెట్టినప్పుడు వారి జీవితాలను దేవుడే బాగు చేసుకుంటాడు. మరి ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. మరి మనం చేసే క్రియలు బట్టి, మనం చేసే పనులు బట్టే మనకి జీతం ఉంటాది. చివరగా ఈ వచనాన్ని చదువుకొని మనము దేవుని సన్నిధిని ప్రార్థనతో వెళదాం. 22 అధ్యాయం 22 అధ్యాయం ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 12 వచనం చూసినప్పుడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి ఇంతవరకు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రుల్ని, మనల్ని మనం చూసుకున్నాం. వాక్యం ద్వారా ఎలా పెరగాలో మనము దేవుడు పని చేస్తున్నాం. దేవుడైన తండ్రి అయిన సన్నిధిలో మనం ఉంటున్నాం. ఆ తండ్రి నీడలో దేవుని మాట వింటూ, దేవునికి విధేయతలుగా ఉంటున్నామో లేదో, దేవుడి పని చేస్తున్నామో లేదో, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామో లేదో, మనల్కి ఆయన వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన సన్నిధి మనకి త్వరలో త్వరగా వస్తుందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి నువ్వే పనులు చేస్తున్నావో, నువ్వు దేవుని వాక్యానికి, దేవుడైన తండ్రికి నువ్వు విధేయుడిగా ఉంటున్నావా? దేవుని పని చేస్తున్నావా? ఎలా ఉంటున్నావు? అలాగే, అలాగే మరి ఉంటున్నప్పుడు ఆ స్థితిలో దేవుడు వచ్చిన సమయంలో వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడాలన్నా, మరి మన ఆత్మీయ జీవితం స్పిరిచ్యువల్ లైఫ్‌ని దేవుని కొరకు కట్టుకోవాలన్నా, మనం దేవునితో అనుబంధం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అందుకే దేవునితో మనం సదాకాలం ఆయనతో జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క అడుగు జాడల్లో దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని పనులు చేస్తున్నప్పుడు, దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు అంటే మన వాక్యం చదువుట ద్వారా, దేవుని స్తుతించుట ద్వారా, దేవుని ప్రకటించుట ద్వారా, దేవుని ఆ యొక్క సాక్ష్యాలు మనం ప్రకటించుట ద్వారా, దేవుణ్ణి ఘనపరచుట ద్వారా మన క్రియలను బట్టి దేవుడు మనకు జీతాన్ని నిర్ణయిస్తాడు. ఆయన సిద్ధపరిచిన మేలు మనకి అనుగ్రహిస్తాడు. రాబోచున్న రాకడ సమయం రాగా త్వరగా వస్తుంది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి మనం సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. మన కుటుంబాలను సిద్ధపరచుకోవాలి. మన పిల్లల్ని సిద్ధపరచుకోవాలి. మన కుటుంబానంతటిని దేవుని సన్నిధిలో కట్టుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుడు వచ్చినప్పుడు వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతాన్ని దయచేస్తాడు. అంటే ఆయన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. కాబట్టి దేవుడు ఈ ఆశీర్వాదాన్ని దేవుడు అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, 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 స్తోత్రం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
నీతో నేను జీవించేదను యేసయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు దేవా నీ అమూల్యమైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇంతవరకు దేవా మాతో మాట్లాడినవి నీ విలువైన మాటలు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. ఇదిగో తండ్రి, నీ వాక్యముతో దేవా ఈ లోకంలో మేము ఎలా జీవించాలో దేవా మాకు నేర్పిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఈ లోకమంతా పాడైపోయినప్పుడు దేవా, అయ్యా భూమి మీద అందరూ భూమి అంతా చెడిపోయి పాడైపోయి ఉండగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, దేవా ఇదిగో నీ లక్ష్యాన్ని దేవా, అయ్యా నీ చూపును దేవా, అయ్యా నోవాహు మీద ఉంచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. నోవాహుని ఎన్నుకున్నవాడా, ఇదిగో నిందారైతుడుగా దేవా, నీతో నడిచిన వాడుగా దేవా, నీ యందు విశ్వాసంతో నీ యందు నమ్మిక ఉంచిన వాడుగా దేవా మాకు చూపించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో లోకంలో పడిపోకుండా దేవా మేము కూడా దేవా నోవాహు వలె దేవా మా జీవితాలను నీతో నడిచే విధంగా నడిపించమడుచున్నానయ్యా. అయ్యా నీటిలో కట్టమడుచున్నానయ్యా. సదాకాలము నీతో జీవించేవారుగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవా ఇదిగో తండ్రి, నోవాహు తన కుటుంబాన్ని ఎలా అయితే దేవా అయ్యా నీ సన్నిధిలో కట్టుకున్నాడో దేవా, అయ్యా ఇదిగో తన కుమారులు ముగ్గురిని దేవా ఇదిగో తండ్రి నీ కొరకు దేవా ఏర్పాటు చేసుకున్నట్లు దేవా ఇదిగో తండ్రి మా కుటుంబాలను దేవా, అయ్యా ఇదిగో మా కుటుంబాలను కూడా దేవా ఇదిగో నీతో నడిచే కుటుంబాలుగా దేవా మా బిడ్డలు మేము దేవా మంచి నడతలో దేవా, అయ్యా విధేయతలో దేవా, అయ్యా ఉపదేశాలు ఆలకించేవారుగా దేవా, నీ మాట గైకొనేవారుగా దేవా, నీ మాటను పాటించేవారుగా దేవా, నీకు లోబడి ఉండేవారుగా, విధేయత కలిగి జీవించేవారుగా దేవా వారిని నడిపించడానికి దేవా ఇదిగో నోవాహు నడిచినట్లు దేవా పెద్దలుగా ఉంటున్న మమ్మల్ని కూడా నడిపించవచ్చున్నాను. తల్లిదండ్రులుగా ఉంటున్న మమ్మల్ని కూడా దేవా మా కుటుంబాలను సరైన మార్గంలో నడిపించుకోవడానికి నీ కృప మాకు దాయిచ్చేవచ్చున్నాను. దేవుని యొద్ద దేవిదిగో తండ్రి నోవాహు కృప పొందిన వాడై ఉన్నాడయ్యా. అటువంటి కృప మాకు దాయిచ్చేవచ్చున్నానయ్యా. నీ కృప పొందుకునే కుటుంబాలుగా దేవా మా కుటుంబాలన్నీ సన్నిధిలో కట్టబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ దగ్గరే దేవా మాకు కృప దొరుకుతాదయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో మమ్మల్ని ఆవరించబడుచున్నాను. నీ కృపతో మమ్మల్ని వర్ధిలింపజేయవచ్చున్నానయ్యా. మా కుటుంబాలను దీవించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా కుటుంబాలన్నీ దేవా నీతో నడిచే కుటుంబాలుగా మార్చబడుచున్నారు. నీ మార్గములో దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ సన్నిధిలో దేవా మాకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవా ఇదిగో తండ్రి నోవాహుని దేవా ఓడలో దాచినట్లు దేవా, అయ్యా ఇదిగో జలప్రళయం వచ్చినప్పుడు దేవా నోవాహును తన కుటుంబాన్ని దేవా నీ సన్నిధి చాటున దేవా బిడ్డను దాచినట్లు దేవా ఇదిగో మా కుటుంబాలన్నీ దేవా మా కష్టకాలమందు దేవా మా ఆపత్కాలమందు దేవా నీ పర్ణశాల మమ్మల్ని దాచబడుచున్నాను, నీ మందిరంలో దాచబడుచున్నాను, నీ సన్నిధిలో మమ్మల్ని దాచబడుచున్నానయ్యా. అయ్యా నీ కృప కొరకే దేవా మేము కనిపెడుతుండగా దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచబడుచున్నానయ్యా. మహోన్నతిని చాటునే దేవా మాకు దేవా ఇదిగో నీ నీడను దాయిచ్చేయబడుచున్నానయ్యా. మాకు విశ్రాంతి దాయిచ్చేయబడుచున్నాను, నీ నెమ్మది మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో మా కుటుంబాలన్నీ దేవా నీ సన్నిధిలో కట్టుకోవడానికి కృప చూపించబడుచున్నాను. దయగలవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో ఎలా అయితే కుటుంబం అంతా దేవా నీ సన్నిధిలో దేవా అయ్యా ఇదిగో పరిశుద్ధ బలులు, పవిత్రమైన బలులు అర్పించినట్లు దేవా అయ్యా ఇదిగో మా జీవితాల్లో చేసిన దేవా అయ్యా మేలులకు దేవా, ఘనకార్యాలకు దేవా, అయ్యా లెక్క పెట్టలేని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపిన దేవా ఇదిగో తండ్రి, అయ్యా ఎవరైతే నోవాహు కుటుంబం దేవా బలులతో నిన్ను దేవా ఇదిగో నిన్ను స్తుతించారో దేవా అట్టి విధంగా దేవా ఇదిగో తండ్రి మా హృదయాలతో దేవా, మా అర్పణలతో దేవా, మా స్తుతి కీర్తనలతో దేవా ఇదిగో మా దేవా మా జీవితాల్లో చేసిన సాక్ష్యాల ద్వారా దేవా నిన్ను ఘనపరచడానికి దేవా ఇదిగో నీ కృపను చూపించవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి స్తుతి నైవేద్యం చేసేవారుగా దేవా నీ సన్నిధిలో మమ్మల్ని కట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా నీ కృపతో మమ్మల్ని ఆవరించబడుచున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తల్లిదండ్రులుగా ఉంటున్న వారు దేవ ఇదిగో తండ్రి పిల్లల్ని ఎలా ఆస్వాదించాలో మాకు నేర్పిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో బిడ్డల క్రియలను బట్టి దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము ఆశించేవారుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నాయనా ఇదిగో తండ్రి ఒక్కొక్కరిని దేవా ఎలా అయితే నువ్వు ఆశీర్వదించాడో దేవా అలా మా బిడ్డలు కూడా మేము ఆశ్రయించడానికి కృప చూపించబడుచున్నాను. ఇదిగో తండ్రి ప్రవచించే భాగ్యాన్ని దేవా అయ్యా ఇచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మీయ దేవా ఇదిగో తండ్రి వాగ్దానం దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. క్షేముని ఇదిగో తండ్రి ఘనతగా ఆశ్రయించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి తన గుడారాన్ని విషయాలు పరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా క్షేముతో పాటు యాపేతుని కూడా
ఆశ్రయించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మా బిడ్డలు ఇదిగో తండ్రి మంచి కార్యాలు చేసేవారుగా దేవా, తల్లిదండ్రులకు విధేయత చూపించేవారుగా దేవా, తల్లిదండ్రులు సన్మానించేవారుగా దేవా, మేలు కొరకే దేవా, తల్లిదండ్రులతో దేవా, తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని అంగీకరించేవారుగా దేవా, అయ్యా ఇదిగో దీర్ఘాయుష్మంతులుగా దేవా మా బిడ్డలను దీవించబడుచున్నాను. వారి జీవితాల్లో మేలు జరిగే విధంగా దేవా వారిని మంచి కార్యాలతో నింపబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం దాయిచ్చబడుచున్నాను. దేవాది దేవానికే ఉన్నాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నోహా జీవితాన్ని మాకు చూపించి తన కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకున్నాడో దేవా, అటువంటి విధంగా దేవా మా కుటుంబాలన్నీ కట్టుకోవడానికి దేవా నీ సన్నిధిలో కట్టుకోవడానికి నీ కృప చూపించబడుచున్నాను. రాజా ఇదిగో నీ కృపతో దేవా మా ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశించి అభివృద్ధి పరిచి దేవా. అయ్యా ఇదిగో క్షేముకి ఇచ్చిన దేవ ఘనత వంటి జీవితాలు దేవా మా సంతానానికి, మా తరము వారికి దేవా, అయ్యా ఇదిగో మాకు వంశానికి దేవా దాయిత్యమడొచ్చు దేవా. నీ కృపా దీవెన ఆశీర్వాదాలతో దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోక ముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును కాక, మాకు కావాల్సిన ఆహారం మా దాచ్యం మరణస్తుల విషయించి ప్రకారం మరణించము. మా శోధనలో తేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబములకు, కహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఎత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదము తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా ఆమేన్. నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా ఆమేన్. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. రేపటి దినాన మళ్ళీ కలుద్దాం. అందరికీ షాలోమ్.